చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఫుడ్ ఇన్ మామిడి గుజ్జు పరిశ్రమను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. మామిడి రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మంత్రి అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులను ఆదుకుంటుందని అచ్చెన్న చెప్పారు. తమిళనాడు నుంచి తోతాపురి దిగుమతి కాకుండా పకడ్బందీగా చెక్ పోస్టులు పెట్టామని చెప్పారు. చెక్ పోస్టులు తీయమని కర్ణాటక, తమిళనాడు మామిడిని అనుమతించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినా ససేమీరా అన్నారని తెలిపారు. మన రైతులు కూడా నాణ్యత పాటించి పరిశ్రమలకు తరలించాలని చెప్పారు. రైతుల వద్ద నుండి చివరి కాయ వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో రానటువంటి దిగుబడి ఈ సంవత్సర కాలంలో వరి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, ఈరోజు మామిడి కానీ విపరీతంగా దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందని ఆనందం ఒక గొప్ప అయితే, వచ్చినటువంటి దిగుబడికి రైతుకు సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ సంవత్సరంలో 3-4 పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పడితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి మేలు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూశాం.